భారతదేశానికి అప్పట్లో వాస్తు చక్కగా ఉన్నది. దాని తదనంతరం అనేక మంది దండయాత్రలతో కొంత భూభాగాన్ని కోల్పోవటంతో ప్రస్తుతం ఉన్నదానికి వాస్తు లేదనుకుంటున్నారు, కానీ భగవంతుడి దృష్ట్యా భారతదేశానికి వాస్తు బాగానే ఉన్నది. మరి భారతదేశంలో ఉండే వాళ్ళ యొక్క ఇంటికి సంబంధించినటువంటి వాస్తు విషయాలను మనం ఆలోచన చేసినట్లయితే ఎవరెవరికి ఏ విధమైనటువంటి వాస్తు ఏ ప్రాంతంలో ఎలా చూడాలి అనేది కనుక మనం తెలుసుకున్నట్లయితే దీన్ని మనం ఇప్పుడు ఆలోచించేద్దాం. ఇంటి యజమాని పేరు ఏదైతే ఉంటుందో అతడు మగవాడు కానీ స్త్రీ కానీ ఆ యొక్క పేరును బట్టి వారికి దిక్కుని సూచిస్తోంది వాస్తుశాస్త్రం. ఆ వాస్తుశాస్త్రం సూచించిన దిక్కుగా వారు ఇల్లుని నిర్మాణం చేసుకోవాలి. ప్రస్తుత కాలంలో చాలామంది అందరూ కూడా తూర్పు మంచిది అని తూర్పు వైపున ఉన్నటువంటి ఇళ్లకు ప్రాధాన్యత ఇవ్వటము, అలాగే ఉత్తరం ఇంకా మంచిది అనేటువంటి ప్రాధాన్యత ఇవ్వటము, ఇలాంటి మూలకంగా అందరికీ అదే కలిసి వస్తుంది అనుకుంటే చాలా పొరపాటు. దక్షిణం కూడా చాలామందికి కలిసి వస్తుంది.